సార్ షర్మిల గారు మనం ముందు నుంచి చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కనిపిస్తూ ఉంది సార్. నిన్న కూడా వరదలు అయిన చోటికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారంటగా పొగిడారు. అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం, కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం అని చెప్పేసి క్వెషన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల గారు కూటమి ప్రభుత్వంలో టీడీపీలో జాయిన్ కాబోతున్నారన్న వార్తలు కూడా నిన్నటి నుంచి బలంగా వినిపిస్తున్నాయి సార్. మరి ఆ పాసిబిలిటీ ఉందంటారా? అంటే షర్మిల జర్నీ గాని మనం చూసుకుంటే ఫస్ట్ షర్మిల రాజకీయాల్లోకి రాబోతుందని తెలంగాణలో పార్టీ పెట్టబోతుంది చెప్పింది ఎవరు? రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ. అంటే ముందు నుంచి అంటే షర్మిల జగన్ పట్ల అసంతృప్తిగా ఉందని తెలిసి షర్మిలను ప్రోత్సహించింది ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం మీడియాని. ఇక్కడ కూడా లేకపోతే ఆమెకు ఆ స్థాయి మైలేజ్ ఇక్కడ కూడా వచ్చుండేది కదా. ఆమె ఎవరు? కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆమె సొంతంగా రాజకీయాల్లో చేసింది ఏం లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఉన్నింది. తర్వాత జగన్ జైల్లో ఉన్నప్పుడు జగన్ వదిలిన బాణం అని చెప్పి ఆమె వెళ్ళింది తప్ప ఆమె ఇండిపెండెంట్‌గా రాజకీయాల్లో ఎప్పుడూ బలంగా లేదు. అయితే తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినాక ఆమెకు రాజకీయ ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశాడు. దాంతో సైలెంట్ అయిపోయింది కొద్ది రోజులు. దాని తర్వాత ఆమె తెలంగాణకు వచ్చేసింది. అప్పుడు ఆమె అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో లేదు. తెలంగాణకు వచ్చి ఆమె వైఎస్ఆర్‌టీపీ పార్టీ పెట్టి ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టింది. తెలుగుదేశం మీడియా ఇక్కడ కూడా ఆమెకు విపరీతమైన మైలేజ్ ఇవ్వడం, ఆమెతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవన్నీ చేశారు. అప్పుడు కూడా ఎవరు వదిలిన బాణం అనే చర్చ కూడా జరిగింది. ఒకటేమో కేసీఆర్ జగన్ కలిసి ఈమెను ఇక్కడ రంగంలో దించారు. కేసీఆర్‌కి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను చెల్చడానికి ఈమెను పెట్టారనేది ఒక వెర్షన్. మోడీ ఆధ్వర్యంలోనే ఈమెను ఇక్కడ ఉంచారని ఇంకొక వెర్షన్. ఇలాగా వచ్చాయి. ఫైనల్‌గా ఏం తేలింది? ఆమె జగన్‌కి యాంటీగా మారిపోయింది. అందుకని జగన్‌కి యాంటీగానే పార్టీ పెట్టింది. ఎందుకంటే సునీత విషయంలో ఆమె క్లియర్‌గా జగన్‌కి యాంటీగా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి షర్మిలలో మార్పు మనకి కొంత క్లియర్‌గా కనబడుతుంది. దాంతో ఆమె సడన్‌గా ఇక్కడ పార్టీ మూసేసి కాంగ్రెస్‌లో చేరింది. కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు గేమ్ ప్లాన్ ఉందనేది కూడా ఒక వార్త. ఎందుకంటే చంద్రబాబు ఆయన టాక్టిక్స్ గమనిస్తే తన మనుషుల్ని వివిధ పార్టీల్లో ఆయన ఉంచుతాడు. అంటే కోవర్ట్లు అంటారు వాళ్ళని, లేకపోతే కవర్ ఆర్గనైజేషన్స్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. సో వీళ్ళని వేరే వేరే పార్టీలకు పెట్టారు. తను ఓపెన్‌గానే నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపించలేదు. అట్లాగే బీజేపీలో కొంతమందిని పంపించి బీజేపీతో టైఅప్ పెట్టుకొని తన మనుషులకే మళ్ళీ ఆయన పదవులు ఇచ్చిన కామినేని శ్రీనివాసరావు లాంటి పదవులు ఇప్పుడు సత్యకుమార్ ఆయన కూడా తెలుగుదేశం వ్యక్తి. ఇలాగ కొంతమందిని తెలుగుదేశంలో నుంచి బీజేపీలోకి పంపిస్తాడు, కొంతమందినేమో కాంగ్రెస్‌లోకి పంపిస్తాడు. రేవంత్ రెడ్డి కూడా ఆయన పంపించిన వ్యక్తే కదా. ఆయన చేరమంటేనే రేవంత్ రెడ్డి వెళ్ళి కాంగ్రెస్‌లో చేరాడని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఉన్నాడు ఒకసారి. సో ఆయన ఇలాగ వేరే వేరే పార్టీలకి తన మనుషులను పంపించడం ద్వారా రాజకీయాల్ని కంట్రోల్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. అలాగా షర్మిలని అప్పట్లో తన పార్టీలకు కానీ తీసుకుంటే ఆమెకు క్రెడిబిలిటీ ఉండదు. జగన్‌కి వ్యతిరేకంగా అప్పుడు తెలుగుదేశం గుంపులో ఈమె ఒకటి అయిపోతుంది. అందుకని తెలివిగా చంద్రబాబు ఏం చేశాడంటే రేవంత్ రెడ్డి ద్వారా, డీకే శివకుమార్ ద్వారా పావులు కలిపి కాంగ్రెస్‌లోకి ఆమెను పంపించాడనేది ఒక వార్త. సో అలాగా ఆమె కాంగ్రెస్ కూడా పరిస్థితి ఏంటి? కాంగ్రెస్‌కేమో అక్కడ కోమాలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 2% ఓట్లు కూడా లేని పరిస్థితిలో ఉంది. సో అందుకని వాళ్ళకి ఎవరో ఒకరు అవసరం అయ్యారు. సరే ఈమెకి ఎలాగో మన వైఎస్ఆర్ లెగసీ ఉంది. జగన్‌కి ఏ సామాజిక వర్గాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయో అంటే దళితులు కావచ్చు, క్రిస్టియన్ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళందరూ ఈమెకు కూడా సహాయపడే అవకాశం ఉంది అని చెప్పి రంగంలోకి దించారు. సో అలాగా అసలు రావడమే ఆమె ముందు నుంచే చంద్రబాబు ఫోల్డ్‌లోనే ఉందన్న విమర్శలు అయితే ఉన్నాయి. చంద్రబాబు స్క్రిప్ట్‌ని అమలు చేస్తుందని విమర్శించారు. బట్ అప్పుడు కొంతవరకు జగన్ ఈ వాదన అయితే ఏదో ఉందో ఆమె చంద్రబాబు మనిషి అనే వాదనని ప్రజలందరూ నమ్మలేదు. ఎందుకంటే ఆమె అధికారంలో జగన్ ఉన్నాడు కాబట్టి జగన్‌కి యాంటీగా పోరాటం, వివేకానంద ఇష్యూని బలంగా తీసుకెళ్లడం, ఇవన్నీ ఎలక్షన్‌లోకి వచ్చేసరికి
ఆమె వల్ల కూడా జగన్ నష్టం జరిగిందన్నది వాస్తవం. ఎందుకంటే జగన్ ఓట్లని కొన్ని చోట్ల ఆమె చేర్చగలిగింది. ఆ రకంగా చంద్రబాబుకు ఉపయోగపడింది. చంద్రబాబు ప్లాన్ ఏంటంటే జగన్ ఓటు బ్యాంక్‌ని ఆమె కొంత చీలిస్తే చంద్రబాబుకి హెల్ప్ అవుతుంది. అది ఖచ్చితంగా చంద్రబాబు వ్యూహం పనిచేసింది. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అసలు చిరంజీవి దగ్గర పార్టీ పెట్టించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక వాదన ఉంది. అట్లాగే ప్రజారాజ్యం కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయే ముందు ప్రజారాజ్యం నుంచి అనేక మంది ఇటు వస్తామంటే కూడా ఆహ్, లేదు మీరు ప్రజారాజ్యంలోనే ఉండి మాకు అనుకూలంగా పనిచేయండి అని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పాడని చెప్తారు. సో ఇది చాలా మంది రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు చేసే టాక్టిక్స్. తమ మనుషుల్ని వేరే పార్టీలో పెట్టడం. అలాగా ఆమె పనిచేసింది. చంద్రబాబుకు ఉపయోగపడింది ఎన్నికల్లో. ఎన్నికలైన తర్వాత కూడా ఆమె జర్నీ చూస్తే ఆమె క్లియర్‌గా జగన్ మీదే పోరాడుతుంది తప్ప అధికారంలో ఉండే ఎన్‌డీఏ కూటమి మీద పోరాటం లేదు. యాక్చువల్‌గా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె ప్రధాన కర్తవ్యం ఎన్‌డీఏకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అంటే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. కానీ అది ఎప్పుడు చేయట్లేదు. కాంగ్రెస్ కూడా మరి ఆమెను ఎందుకు అలో చేస్తుంది? ఎందుకు చెప్పట్లేదు కాంగ్రెస్? నువ్వు ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి కానీ జగన్‌కి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నావు అని అడగట్లేదా? అన్న డౌట్లు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. మరి ఈమెకు తెలీదా రేపు నేను ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను నిందిస్తది, నన్ను తీసేయొచ్చని ఈమెకు తెలీదా? అంటే క్లియర్‌గా ఆమె అన్నీ డిసైడ్ అయింది. చంద్రబాబు డిసైడ్ అయ్యానని చెప్తున్నారు. ఆమె కాంగ్రెస్‌ని వదిలి తెలుగుదేశంలో చేరిపోయే అవకాశాలు ఆమెకు కనిపిస్తున్నాయి. తెలుగుదేశంలో చేరితే ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు చెప్పాడని చెప్తున్నారు. ఆమెకు రేపొద్దున ఏ ఎమ్మెల్సీనో చేసి ఆమెకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగ ఉన్నప్పుడు ఆమె మళ్ళీ రేపు 2029 ఎలక్షన్‌లో జగన్‌ని ఇబ్బంది పెట్టడంలో అంటే ఒక ఫ్యామిలీ ఎప్పుడైనా కూడా ఫ్యామిలీ మెంబరు, ఒక మహిళ, ఆడపడుచు నాకే అన్యాయం జరిగింది, జగన్ నాకే అన్యాయం చేశాడు, తోడబుట్టిన చెల్లికి ఇంకా మీకు చేస్తాడా అన్న ఒక నెరేటివ్‌ని ముఖ్యంగా స్త్రీలలో తీసుకోవడంలో ఆమె బాగా హెల్ప్ అయింది. రెండోది షర్మిల ఇతర ఏ రాజకీయ నాయకుల కంటే కూడా స్క్రిప్ట్ లేకుండా ఆమె అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలదు. ధైర్యంగా తను అనుకున్నది చెప్పగలదు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలదు. ఇటువంటి పాజిటివ్ లక్షణాలు ఆమెకున్నాయి. ఏ మహిళా నాయకుడికి లేని పాజిటివ్ లక్షణాలు ఆమెకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని చంద్రబాబు మొన్నటి వరకు అటుపక్క ఉన్న దాన్ని మళ్ళీ తన వైపు తీసుకొచ్చి ఆమెను ఒక ఆయుధంగా జగన్‌కి వ్యతిరేకంగా వాడుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. గతంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఇదే రోల్‌లో పెట్టాడు. పవన్ కళ్యాణ్‌ని ఆయన కూడా సెపరేట్ పార్టీ పెట్టించారు అంటే పవన్ కళ్యాణ్‌ని పార్టీ పెట్టడం వెనక కూడా చంద్రబాబు ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ కూడా ముందు నుంచి తనకు అనుకూలంగా చేసుకుంటూ వచ్చాడు. తనను వ్యతిరేకించమని చెప్పిన చోట కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చాలి కాబట్టి 2019లో నువ్వు నన్ను వ్యతిరేకించినట్టు నన్ను విమర్శించు, లోకేష్‌ని విమర్శించు, నువ్వు నా వ్యతిరేక ఓటును చీల్చు అనే ఒక మిషన్‌ని పవన్ కళ్యాణ్‌కి అప్పగించాడు. పవన్ కళ్యాణ్ అందుకని ఎక్కడ జగన్ వెళ్ళినా అక్కడ తాను వెళ్ళి అంతకుముందే వెళ్ళిపోయి ఆ సమస్యను తాను హైజాక్ చేసేసి తాను చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టుగా జనాల్ని నమ్మించడంలో సక్సెస్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు కానీ చంద్రబాబు ఆ ప్రయోగం విఫలమైంది. జనం నమ్మలేదు. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ రివర్స్ చేసి జగన్ వ్యతిరేక ఓటు చేల్చకుండా ఉండాలంటే మళ్ళీ ఐక్యంగా ఉండాలి కాబట్టి ఈసారి జగన్ వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటినీ చంద్రబాబు ఐక్యం చేయగలిగాడు. ఈమెను కూడా ఉపయోగించుకోగలిగాడు. అందుకనే ఇప్పుడు మెల్లమెల్లగా ఆమె తెలుగుదేశంలో చేరడానికి సిద్ధమైపోయి కాంగ్రెస్‌తో గొడవపడి తెలుగుదేశంలోకి వెళ్ళిపోవాలి అన్న ఎందుకంటే కాంగ్రెస్‌లో ఆమె చేసేదేమి లేదు. కాంగ్రెస్‌లో ఆమెకు అనుకూలంగా ఎవరు లేరు. కాంగ్రెస్ ఏమి డెవలప్‌మెంట్ అనేది లేదు. ఈమెను నమ్మి ఎవరు పార్టీలో ఇక్కడ ఎలాగైతే వైఎస్ఆర్‌టీపీ పార్టీ ఎంత ఘోరమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో అక్కడ కూడా కాంగ్రెస్ అంతే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఈమె అసంతృప్తి ఉంది. అందుకనే ఈమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ పదవుల్లో ఎవరెవరు పెట్టాలో ఒక లిస్టు ఇచ్చి 1-2 మంత్స్ అయినా కూడా ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఎటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవట్లేదు. క్లియర్‌గా రీసెంట్‌గా కూడా షర్మిల జత్వాని విషయంలో జగన్నే విమర్శించింది.
జగనే చేశాడని చెప్పింది. తర్వాత కుట్లవల్లేరు కేసులో అసలేమీ లేదని కితాబు ఇచ్చింది. చంద్రబాబుకి లేటెస్ట్‌గా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు వరదల్లో చంద్రబాబు అని చంద్రబాబు కితాబు ఇస్తుంది. అంటే క్లియర్‌గా ఆమె జర్నీ గాని చూసుకుంటే ఖచ్చితంగా ఆమె తెలుగుదేశంలో జాయిన్ అవుతుందనే దాంట్లో సందేహం లేదు. తెలుగుదేశంలోకే ఆమె జర్నీ. తెలుగుదేశంలో చేరి మినిస్టర్ అయ్యే అవకాశాలున్నాయి. దాని తర్వాత జగన్‌కి వ్యతిరేకంగా ఆమె పోరాడే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.